andasho rula zamaza rahala shekeza darala chakandra sheke zura hariandra blo shamandra seke dhariandra kla. దేవా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయ్యో నీకు వందనాలు 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 వందనాలు. రమశికి ఆంధ్రశికి సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము. సుమధుర స్వరము గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, మహదానందమే నాలో పరవశమే. నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే, మహదానందమే నాలో పరవశమే. నిన్ను స్తుతించిన ప్రతి క్షణం వేలాది నదులన్నీ నీ ప్రేమను తరంగపు పొంగులు నీ మహిమను పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ ప్రేమను తరంగపు పొంగులు నీ మహిమను పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. నీవే నీవే మా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే మా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే మా ఆనందము, నీకే నీకే మా జయ గీతము, నీకే నీకే మా ఆరాధన, నీకే నీకే మా స్తుతి గీతము, నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే మా స్తుతి గీతము. దేవా మీకు స్తోత్రములు. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. నీ స్వరము మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ స్వరము
మళ్ళీ మా జీవితాలను ఉజ్జీవింపజేస్తుంది. కేవలం నీ స్వరము మాత్రమే మా దర్శనాన్ని మేము రీచ్ అయ్యేలా చేస్తుంది. నువ్వు మాట్లాడమంటావు, మా జీవితాలను బాగు చేయమంటావు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓ రష్యాహలజాసరియాంద్రషికే చంటి బిడ్డ బాగా అల్లరి చేసి, లేదంటే బాగా ఇబ్బంది పెట్టి, లేదంటే పిల్లలు కొన్నిసార్లు చాలా ఘోరంగా అల్లరి చేస్తారు. లేదంటే ఒక వయసు వచ్చిన తర్వాత యవనస్తులు కానీ, లేదంటే ఒక యవ్వన దశ వచ్చిన స్థితిలో ఉన్న పిల్లలు మన మాట వినకుండా మన గుండెను గాయపరిచే పనులు చేసినప్పుడు చాలా కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. అలాంటి సమయాన ఒకవేళ వారికి ఏదైనా జరిగితే, అంటే ఏ దెబ్బ తగలడము, ఏ యాక్సిడెంట్ అవ్వటమో, లేదంటే ఎవరో వచ్చి కొట్టడమో, అప్పుడు మన పిల్లలు కాదని మనం వదిలేస్తామా? విడిచిపెట్టేస్తామా? అలాగే మనము దేవునికి దూరంగా వెళ్ళిన ప్రతి సమయంలో దేవుణ్ణి మనము మరచిపోయినా దేవుడు మనల్ని ఎన్నడూ మరచిపోడు. అగైన్ ఐ రిపీట్, మనం పాపం చేశాం కదా అని, మనం దూరంగా ఉన్నాం కదా అని, మనం ప్రార్థన చెయ్యట్లేదనేసి, మనం పాపంలో ఉండిపోయామనేసి దేవుడు మనల్ని మరచిపోడు. ఆ టైంలో దేవుడు మనకి ఇంకా సమీపంగా ఉంటాడు. ఇది నూతన నిబంధన, ఇది నూతన నిబంధన. పాత నిబంధనలో పాపం చేసిన ప్రతిసారి దేవుడికి మనం దూరం అవుతూనే వచ్చాం. సంసోన్ అంట దేవుని ఆత్మ విడిచిపెట్టేసిందంట, సౌల్ని దేవుని ఆత్మ విడిచిపెట్టేసిందంట. వాళ్ళకి తెలియలేదు ఎప్పుడు దేవుడి ఆత్మ వాళ్ళని విడిచిపెట్టేసిందో కూడా. కానీ నూతన నిబంధనలు కాదు. మనం దేవునికి దూరంగా పరిగెత్తినప్పటికీ కూడా దేవుని హస్తం ఎప్పుడూ కూడా మనల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా మనకి సమీపంగా ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా మనల్ని కాపాడడానికి చూస్తూనే ఉంటాడు. మనల్ని కాపాడడానికి చూస్తూనే ఉంటాడు. వీఆర్ సో ప్రీషియస్ టు అవర్ గాడ్. మనము మన దేవునికి చాలా విలువైన వాళ్ళము. మన దేవుడికి మనం చాలా విలువైన వాళ్ళము. మన దేవుడికి మనం అంటే చాలా ఇష్టం. మన జీవితంలో కొన్ని క్షణాల్లో మన మీద మనకే చిరాకు కలుగుతుంది, మన మీద మనకే కోపం వస్తుంది. కొన్నిసార్లు మన జీవితాన్ని మనమే ఆపేసుకోవాలని అనుకుంటాం, కానీ మన దేవుడికి మన జీవితం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. మన జీవితం అంటే ఆయనకు చాలా ఇష్టం. మన జీవితాన్ని ఎంతవరకు కొనసాగించాలి అనేసి ఆయన గ్రంథంలో ఆయన రచించుకున్నాడో, ఆఖరి పేజీ లైను పూర్తయ్యేంత వరకు దేవుడు విడిచిపెట్టాడు. మనం ముగించేసుకోవాలని అనుకున్నా కానీ దేవుడు ముగించనివ్వడు. ఆయన ఎప్పటికప్పుడు నూతనమైన ప్రారంభాలు మన జీవితాల్లో మొదలు పెడుతూనే ఉంటాడు. మన దేవుని ప్రణాళిక ముందు, మన దేవుడు మన పట్ల కలిగిన పిలుపు ముందు, మన దేవుడు మన పట్ల కలిగిన దర్శనం ముందు సాతాను శక్తి ఎప్పటికీ ఎన్నటికీ గొప్ప కాదు, పెద్దది కాదు. దేవుడు ముందు వాడు చిన్న రేణువు లాంటి వాడు. అంటే చూడ్డానికి కూడా అర్హత లేనంత, చూసే అంత స్థాయి కూడా లేనంత రేణువు లాంటి వాడు. వాడు మన జీవితాన్ని నాశనం చేస్తున్నాడు, వాడు మన జీవితాన్ని కొట్టుకెళ్ళిపోతున్నాడు, వాడు మన జీవితాన్ని ఏదైనా చెయ్యొచ్చు, దేవుడు చేత కాకుండా
ఊరికనే ఉంటాడు, అంత శక్తి లేదని ఎప్పుడు మనం మాట్లాడడానికి వీల్లేదు. మనము ఒక చెయ్యిని దేవుడికి అందిస్తే దేవుడు దీవించటం మొదలు పెడతాడు. మన మాటకు అంటే దేవుని మాటకు మన మాట ఎప్పుడైతే ఏకీభవిస్తుందో మన జీవితాన్ని దేవుడు మల్టిప్లై చేస్తాడు. మన దేవుడు జీవితాన్ని మల్టిప్లై చేస్తాడు. ఈరోజు దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఉంచుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. వీఆర్ సో ప్రీషియస్ టు గాడ్. దేవుడికి మనము విలువైన వాళ్ళము. మనము పడిపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అలా అని పడిపోయిన స్థితిలోనే ఉండొద్దు. అది ఆయన ఆశ. అది ఆయన ఆశ. అది మనం పడ్డాం కదా, చెడు పని చేశాం కదా, విడిచిపెట్టేద్దాం అని తల్లిదండ్రులు ఎప్పటికీ అనుకోరో. అన్నిటికన్నా గొప్ప తండ్రి తల్లి ఆయనే కాబట్టి ఆయన ఎప్పటికీ అనుకోడు. ఆయన ఎప్పటికీ అనుకోడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన ఎజ్రా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ఎజ్రా గ్రంథంలో వారు దేవుని మందిరాన్ని కట్టే విషయంలో ఎలా పూనుకున్నారో, ఎలా నిలబడ్డారో, ఏ విధమైన సవాల్ని ఎదుర్కొన్నారో, ఏ విధమైన సవాల్ని విసిరారు అన్న విషయాన్ని గత కొన్ని వారాలుగా మనం మాట్లాడుతూనే ఉన్నాము. ఈరోజు ఇంకొన్ని విషయాలు మనం ముందుకు చూసుకుందాం. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం నుంచి. హెరల్ ఇట్లా నా ముందుకు వచ్చే, నువ్వు అక్కడ ఉంటే ఎట్లా? అయితే బబులోను రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరేషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞయించెను. మరియు నెబుకద్నెజరు యెరూషలేమునందున్న దేవాలయము నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరేషు బబులోను పట్టణపు మందిరములో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన షేష్బజ్జరు అను అతనికి అప్పగించి, నీవు ఈ ఉపకరములను తీసుకొని యెరూషలేము పట్టణమందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి ఆ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములో నుండి దేవుని మందిరపు పునాదిని వేయించెను. అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను, ఇంకనూ సమాప్తి కాకుండా ఉన్నది. కాబట్టి రాజువైన తమకు అనుకూలమైతే బబులోనులోని పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెదకించి యెరూషలేములో నందుండు దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరేషు నిర్ణయము చేసెనో లేదో అని తెలుసుకుని రాజువైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాము. దేవునికి స్తోత్రం. ఏంటి సంఘటన అంటే, లాస్ట్ వీక్ అధికారులు వచ్చి వారిని అడుగుతున్నారు, మిమ్మల్ని ఎవరు కట్టమన్నారు, ఎందుకు కడుతున్నారు, ఎవరి సహాయం వల్ల కడుతున్నారు, ఇది మీరు దాస్యం నుంచి వచ్చిన వారే, అసలు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు అనేసి అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటి అంటే, ఆకాశమును సృష్టించి దానికి ఆసీనుడైన దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు, దానికి కోరేషు నాంది పలికాడు, దానివల్ల మేము నిర్మాణము చేస్తున్నాము, ఏ మనిషిని సహాయం మాకు అవసరం లేదు అనేసి వాళ్ళు ఒక సవాలు లాంటి జవాబును విసరటం జరిగింది. అయితే ఇప్పుడు కింద ఏమని చెప్తున్నారు అంటే, నౌ దే ఆర్ గివింగ్ సమ్ ఎక్స్ప్లెనేషన్. ఏం చేస్తున్నారు? ముందేమో వాళ్ళ మాటలకు ముందు దేవుణ్ణి, ఆకాశమందు ఆసీనుడగు దేవుడు అని వారి జవాబుకు ముందు దేవుణ్ణి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఇప్పుడేంటి,
దానికి ఎవరైతే అనుకూలతనిచ్చారో లేదంటే ఎవరైతే ప్రోత్సహించారో ఆ అధికారి పేరు ఇప్పుడు కింద నెక్స్ట్ సెంటెన్స్లో వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. మన జీవితంలో కూడా మన దేవుడు మనకు ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. ఎస్, ఈవెన్ దో సమ్ అథారిటీస్ ఆర్ హెల్పింగ్ టు అస్, మనకి కొంతమంది అధికారులు సహాయం చేస్తున్నప్పటికీ ముందు ఎప్పుడు దేవుడి గురించే మాట్లాడాలా. దేవుడి స్థానాన్ని ఎవ్వరికి ఇవ్వకూడదు. దేవుడి స్థానాన్ని మన ముందు అధికారులు ఉన్నారు కదా, నాయకులు ఉన్నారు కదా, పెద్దోళ్ళు ఉన్నారు కదా, పెద్ద పెద్ద స్పాన్సర్ చేసిన వాళ్ళు, డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా అనేసి ఫస్ట్ ఎప్పుడు వాళ్ళ పేరును మనం మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే ఇట్స్ అబౌట్ అవర్ గాడ్స్, మన దేవుని యొక్క ఆధిపత్యాన్ని తెలియజేస్తుంది. ఇంకో విషయం చెప్పాలంటే మన దేవుని యొక్క గౌరవాన్ని తెలియజేస్తుంది. మన దేవుని యొక్క గౌరవాన్ని తెలియజేస్తుంది. అందుకు దేవుడి స్థానాన్ని వేరే వాళ్ళకి ఇస్తే దేవుడు ఒప్పుకోడు. దేవుడి స్థానాన్ని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా అధికారులు ఇచ్చినప్పుడు కోరేష్ మాకు ఆజ్ఞ ఇచ్చాడు అని ఒక సెంటెన్స్ చెప్పేస్తే అయిపోతుంది. బట్ దే డిడ్. ఫస్ట్ వాళ్ళు అప్లై చేసింది ఎవరు? ఆకాశమందున్న ఆసీనుగు దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు, మేము ఈ మందిరాన్ని కట్టుచున్నాము. అలాగే సేవ జీవితంలో కానీ పర్సనల్ జీవితంలో కానీ వాట్ ఎవర్ ద ఫీల్డ్ వి ఆర్ ఇన్, మనం ఏ పరిస్థితిలో ఏ పనిలో ఉన్నా కానీ మన దేవుణ్ణి ముందుకు తీసుకురావాలి. మన దేవుడితోటే మన అడుగు ప్రారంభించాలి. మన దేవుడు ఉద్దేశాలు ఆలోచనలు బట్టే మనం ముందుకు వెళ్ళాలా. నెక్స్ట్ ద సపోర్ట్ విల్ కమ్. తర్వాత ఆ సహాయం వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? మా దేవుడు మాకు సెలవిచ్చాడు, మా దేవుడు కోరేషుని లేపాడు, కోరేషు మాకు సహాయం చేశాడు. సహాయం చేయటం మాత్రమే కాదు, ఏ రాజు అయితే వెర్రవిగి యెరూషలేము మీద దాడి చేసి మందిరాన్ని కూలగొట్టి మందిరంలో ఉన్న బంగారు వెండి ఉపకరణములు దోచుకొని వెళ్ళిపోయాడో, మమ్మల్ని దాసులుగా తీసుకుని వెళ్ళిపోయాడో, అదే రాజు తీసుకెళ్లి తన మందిరంలో పెట్టుకున్న ఉపకరణములను మళ్ళీ తిరిగి కోరేషు మాకిచ్చి మీ మందిరంలో పెట్టుకోండి అని పంపించాడు అన్న విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు. అంటే దానికి అర్థం ఏంటి? దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ గాడ్స్ పవర్. వాళ్ళ దేవుని యొక్క శక్తిని ఏం చేస్తున్నారు? కనుపరుస్తున్నారు. ఇంకో విషయం చెప్పాలంటే సాక్ష్యం చెప్తున్నారండి. ఏం చెప్తున్నారు? సాక్ష్యం చెప్తున్నారు. ఎంతమంది మా మీదకి దాడి చెయ్యడానికి వచ్చినప్పటికీ మా దేవుడు దాడి చేసిన వారి కొమ్ములు విరవగలడు. దాడి చేసి పట్టుకెళ్ళిపోయిన నష్టాన్ని తిరిగి రప్పించగలడు. తిరిగి మాది మళ్ళీ మాకు వచ్చింది అన్న విషయాన్ని ఈ అధికారులకు, అక్కడ ప్రస్తుతం ఉన్న రాజుకు తెలియజేస్తున్నారు. మన జీవితంలో కూడా ఎప్పుడు మనం మర్చిపోకూడని విషయాలు, సంఘటనలు ఏంటంటే దేవుడు మనకేం చేశాడన్నది. ఎప్పుడైతే దేవుడు మనకి ఏమి చేశాడు అన్న విషయాన్ని మర్చిపోతామో మన ఆత్మీయ జీవితానికి పడిపోవడానికి అదే స్టెప్ అండి. ఎప్పుడైతే దేవుడు మనకి ఏం చేశాడో అవి మాటి మాటికి తలంచుకుంటూ ఉంటామో మన ఆత్మీయ జీవితం ఎదుగుతూ ఉంటుంది. ఎస్, ఈవెన్ దో మనము కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా, లేదంటే నష్టపోయిన స్థితిలో ఉన్నా, అందరూ విడిచిపెట్టిన స్థితిలో ఉన్నా, గాయపడిన స్థితిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, దేవుడు చేసిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటుంటే అది మనకి జీవాన్ని పోస్తుంది. అది మనల్ని దేవునికి ఇంకా దగ్గరగా మనం వెళ్ళగలం. కానీ ఎప్పుడైతే దేవుడు ఏం చేశాడో అవి మర్చిపోతే ఇంకా ముందు ఎన్ని అవకాశాలున్నా, ఎంత సపోర్ట్ ఉన్నా కానీ మన ఆత్మీయ జీవితం పడిపోయింది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మనము ఆయన సేవ చేయడానికి దేవుడు మనల్ని
పిలుస్తున్నాడు. ఆయన మందిరాన్ని కట్టడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎవరి స్థానంలో వారు నిలబడి ఎవరు చేయాల్సిన పని వారు చేయవలసిన వారమై ఉన్నాము కనుక మనము ఎప్పటికప్పుడు దేవుడు చేసిన క్రియలను, దేవుడు చేసిన వాగ్దానములను, దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడో అంటే ఎలాగ మనల్ని నడిపించుకుంటా వచ్చాడో ఆ విషయాన్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలా, ఎప్పుడు తల పోసుకుంటూ ఉండాలా. అప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. ఏమని చెప్తున్నాడు? నెబుకద్నెజరు ఏవైతే పట్టుకెళ్ళిపోయాడో మళ్ళీ ఆ వెండి బంగారు ఉపకరణములను మళ్ళీ మాకు ఇచ్చాడండి కోరేషు అనేసి ఆ అధికారికి చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి 16వ వచనం. కాబట్టి ఆ షేష్బజ్జరు వచ్చి యెరూషలేమునందుండు దేవుని మందిరపు పునాదిని వేయించెను. అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను, ఇంకనూ సమాప్తి కాకుండా ఉన్నది. కాబట్టి రాజువైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున రాజు యొక్క ఖజానాలో వెదకించి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టుట రాజైన కోరేషు నిర్ణయము చేసెనో లేదో అని తెలుసుకొని రాజువైన తమరు ఆజ్ఞ ఇచ్చి సంగతిని గూర్చి తమ చిత్తము తెలియజేయ కోరుచున్నాము. ఇప్పుడు ఏమని చెప్తున్నారు? ఇప్పుడు కొంచెం ఇంటలెక్చువల్గా మాట్లాడుతున్నారు, జ్ఞానపూరితంగా మాట్లాడుతున్నారు. ఏంటి? సరే, మా కొంతమంది అధికారులు వచ్చి ఇక్కడ పునాదిని వేసి కట్టమని వెళ్ళారు. అప్పటి నుంచి మొదలుపెట్టా ఇప్పటి వరకు అది చేస్తూనే ఉన్నాం, ఇంకా పూర్తి కాలేదు. ఒకవేళ మీకు ఇంకా డౌట్గా అనిపిస్తే అసలు కోరేషు ఈ పని చేశాడా లేదా, మమ్మల్ని విడిపించాడా లేదా, కట్టమన్నాడా లేదా, మాకు సపోర్ట్ చేశాడా లేదా ఫైనాన్షియల్గా, ఒకసారి మీ రాజ్యపు దస్తావేజుల్లో చెక్ చేయండి రాతపూర్వక. ఎందుకంటే పలానా గవర్నమెంట్లో ఏం చేశారు అన్న నమూనా ఎలా ఉంటుందో, పలానా సీఎం గారు వచ్చిన తర్వాత ఏ పనులు చేశాడు అనేసి రాయబడి ఉంటుందో, అలాగే పలానా రాజుగారు ఏ పనులు చేశారు అన్నది కూడా గ్రంథాల్లో లిఖించబడి ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? గో అండ్ చెక్. ఏంటి? గ్రంథాల్లో ఏమేం రాయబడి ఉందో అదంతా కూడా చెక్ చేయండి. అప్పుడు మీ నిర్ణయాన్ని బట్టి మేము ముందు కొనసాగుతాం అనేసి జ్ఞానయుక్తంగా ఇంత జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నారు అంటే అది మనుష్య జ్ఞానము కాదు, దేవుడి మాట వారి నోటికి తోడై ఉన్నది కనుక. దేవుడి మాట వారి నోటికి తోడై ఉండటానికి గల కారణం ఏంటి అంటే, ఫస్ట్ వాళ్ళు ఎవరికి స్థానాన్ని ఇచ్చారు? దేవునికి స్థానాన్ని ఇచ్చారు. రెండోది, వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు, చెప్పడానికి ఇష్టపడుతున్నారు. మూడోది, దేవుడు వారి జీవితాల్లో ఏం చేశాడో ఆ మేలులు మర్చిపోలేదు కనుక ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? దైవ జ్ఞానముతో కూడిన మాటలు వలె ఉన్నాయి. ఎస్, నౌవేడేస్ ఈ క్రిటికల్ సిచ్యువేషన్లో మనము కూడా అధికారులతో మాట్లాడే వారిగా ఉండాలా, అధికారులకు జవాబు చెప్పేవారిగా ఉండాలా, అధికారులకు సలహా చెప్పేవారిగా ఉండాలా. ఒక్కసారి అధికారితో మాట్లాడితే అధికారి కూడా కన్విన్స్ అయ్యేలా ఉండాలా, అధికారి కూడా మనకి ఎదురు చెప్పలేకుండా ఉండాలా. అలా ఉండాలి అంటే మన నోటికి దేవుడి మాట తోడై ఉండాలా, మన జీవితానికి దేవుడు తోడై ఉండాలా. అలా తోడై ఉండాలి అంటే దేవుడు మన జీవితాన్ని మెచ్చే విధంగా మనం జీవించాలి. దేవునికి అనుకూలమైన భక్తిని చేయగలగాలి, దేవునికి అనుకూలమైన భక్తిని ఎంతవరకు మనం దేవుడితో ఉంటున్నాం. లాస్ట్ వీక్ అక్కడితోటే మనం ముగించాం.
వాట్ యు ఆర్ స్పెండింగ్ విత్, ఎవరితో నువ్వు సమయాన్ని గడుపుతున్నావు, ఎంతవరకు సమయాన్ని గడుపుతున్నావు, నీ స్థానం ఏంటి, నీ ప్లేస్ ఏంటి, దేవుడితో నువ్వు ఎంత కలిసి ఉన్నావు, నువ్వు కలిసి ఉంటే అంతగా ఫలిస్తావు. అసలు దేవుడు నీలోంచి కనిపిస్తున్నాడా లేదయ్యా, కొంతవరకైనా నువ్వు నీలో దేవుడిని చూడగలుగుతున్నావా లేదా అన్న ప్రశ్నతో మనం ముగించడం జరిగింది. ఈరోజు దేవుడు మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు. God always want to be with us. దేవుడు ఎప్పుడు మనతో ఉండాలి అని ఆశపడే దేవుడు. ఎప్పుడు కూడా ప్రతి క్షణం మన తోడై ఉండి, మన చెయ్యి పట్టుకొని, మనలో ఉండి తన్ను తాను వ్యక్తం చేసుకోవడానికి, కనుపరుచుకోవటానికి, తన క్రియలు తన పనులు చేయటానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. అట్లాంటి దేవుడికి మనము స్థానం ఇస్తే భీకరమైన కార్యాలు చేయగలుగుతాం, భీకరమైన కార్యాలు చేయగలుగుతాము, చూడగలుగుతాము, చూడగలుగుతాం. నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయము. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజుల కొట్లలో వెదకగా మాదీర ప్రదేశమందు ఎగ్బాతానాను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడిన ఈ సంగతి కనబడెను. రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో నుండి దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది, బలులు అర్పింపదగిన స్థలముగా మందిరము కట్టబడవలెను, దాని పునాదులు గట్టిగా వేయవలెను, దాని నిడివి 60 మూరలు, దాని వెడల్పు 60 మూరలను ఉండవలెను. 3 వరసలు గొప్ప రాళ్ల చేతను, 1 వరస గొప్ప రాణుల చేతను కట్టబడవలెను. దాని వ్యాయామును రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను. మరియు యెరూషలేములోనున్న ఆలయములో నుండి నెబుకద్నెజరు బబులోనుకు తీసుకొని వచ్చిన దేవుని మందిరము యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి యెరూషలేములోనున్న మందిరమునకు తేబడి దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను. ఏమైందంట? దర్యావేషు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దస్తావేజు కొట్టుల్లో వెతుకుతున్నాడు. అసలు ఇలాంటిది ఏదైనా రాయబడి ఉందా? అసలు కోరేషు పిలిచాడా లేదా, వెళ్ళమన్నాడా లేదా, ఆజ్ఞ ఇచ్చాడా లేదా అనేసి అసలు ఆ సలహా ఎవరిచ్చారు? యెరూషలేములో ఉన్న మందిరాన్ని కట్టుచున్న వాళ్ళు ఇచ్చిన జవాబును బట్టి ఇప్పుడు దర్యావేషు ఏం చేస్తున్నాడు? దస్తావేజు కొట్టుల్లో అసలు రాయబడి ఉందా లేదా అని వెతుకుతున్నాడు. ఎవరు చెప్తే ఎవరు చేస్తున్నారు? సామాన్యమైన ప్రజలు చెబితే రాజు వెతికిస్తున్నాడు. అర్థమవుతుందా నా పాయింట్? రాజు ఆజ్ఞ ఇస్తే ప్రజలు చేస్తారు. అలాంటిది సామాన్యమైన ప్రజలు, అది కూడా దాస్యంలోంచి వచ్చిన ప్రజలు, ఈ యెరూషలేములో ఉండి దేవుని మందిరాన్ని కట్టుచున్న వాళ్ళు సలహా ఇస్తే రాజుగారు దస్తావేజు కొట్టుల్లో అసలు ఇలాంటిది ఏమైనా రాయబడిందా లేదా అనే విషయాన్ని వెతుకుతున్నాడు. కారణం ఏంటి అంటే ఈ సామాన్యమైన ప్రజలకు ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. ఆ సామాన్యమైన ప్రజల నోటికి దేవుని మాట తోడై ఉంది. దేవుని మాట తోడై ఉంది. ఈరోజు మన మాట కూడా అధికారులు వినాలి, ఆచరించాలి అంటే మన మాటకి ఎవరి మాట తోడై ఉండాలా? దేవుడి మాట. దేవుడి మాట అంటే నథింగ్ బట్ దేవుని వాక్యం. నథింగ్ బట్ దేవుని. ఎంత వాక్యాన్ని చదువుతామో, ఎంత వాక్యాన్ని ధ్యానం చేస్తామో,
ఎంత వాక్యాన్ని మన నోటిలోంచి కన్ఫెస్ చేస్తాము అంటే మాటి మాటికి పలుకుతామో అంత అధికారం మన నోటికి ఇవ్వబడుతుంది. అప్పుడు మనం ఏ అధికారి ముందు మాట్లాడినా, ఏ వ్యక్తి ముందు మాట్లాడినా వారు మాట వినాల్సిందే. ఈరోజు ఈ సామాన్యమైన దాస్యం నుంచి వచ్చిన ప్రజల మాట దర్యావేషు వింటున్నాడు. వినటం మాత్రమే కాదు, ఆ పుస్తకంలో లేదంటే ఆ దస్తావేజుల్లో ఏం రాయబడిందో దాన్ని ఈరోజు మనకి వినిపింపజేస్తున్నాడు. ఏంటంట? కోరేషు పట్టుకెళ్ళిపోయిన బంగారాన్ని తిరిగి మందిరానికి తెప్పించి, అది మాత్రమే కాదు, ఆలయానికి కట్టడానికి కావాల్సిన వ్యాయామమును అంటే ధనము కావాల్సిందంతా కూడా రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను. మందిరం కట్టడానికి ఎక్కడి నుంచి రావాలంట సొమ్ము? ఎక్కడి నుంచి రావాలంట? మనము ఎప్పుడైతే దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తామో, మనం ఎప్పుడైతే దేవుడి పనిలో ఉంటామో, మనం ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారం చేయటానికి ఇష్టపడతామో, మనకి సపోర్ట్ దేవుడి దగ్గర నుంచి వస్తుంది. మనకి సపోర్టు శత్రువు చేతిలోంచి వస్తుంది. మనకి సపోర్టు దేవుడు మనని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, మనని ఎవరైతే గాయపరుస్తున్నారో, మనని ఎవరైతే అణచాలని చూస్తున్నారో, మనని ఎవరైతే దోచుకోవాలని చూస్తున్నారో అక్కడి నుంచి పంపిస్తాడు. ఎప్పుడు? మనం దేవుని మందిరం కట్టడానికి ఇష్టపడినప్పుడు, మనం దేవుని పని చేయటానికి ఇష్టపడినప్పుడు, మనము దేవుని కోసం నిలబడినప్పుడు, మనము దేవుడు మనకిచ్చిన స్థానంలో మనము నిలబడితే మనకి రావాల్సిన గ్యారెంటీగా వస్తాను. ఎక్కడి నుంచి? ఏ నెబుకద్నెజర్ అయితే పట్టుకెళ్ళిపోయాడో, ఏ నెబుకద్నెజర్ అయితే దోచుకున్నాడో, ఏ నెబుకద్నెజర్ అయితే అసలు వీళ్ళ దేవుడు పనికి రానోడు, నన్ను అడ్డుకునేవాడు లేడు అని గర్వించాడో, అదే నెబుకద్నెజర్ ఖజానాలోంచి వచ్చిందంట. అలాగే మనము దేవుడి పనిలో నిలబడితే, సాతాను మనల్ని దోచుకున్నాడే, సాతాను మనల్ని భయపెట్టాడే, దుష్టుడు మన జీవితాన్ని నాశనం చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ వాడు ఎక్కడెక్కడ దాచాడో అక్కడి నుంచి మన దేవుడు రప్పిస్తాడు. నిజం. ఒక్క దారిన వాడు వస్తే 7 దారుల్లో పరిగెత్తుకొని పోవాలంట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాయబడింది, నీ శత్రువు ఒక్క దారిన వచ్చి 7 దారుల్లో పరుగును వెళ్తాడు. నువ్వు ఒక్క స్థానం కోల్పోతే నీ దేవుడు 7 స్థానాలు ఇచ్చే దేవుడు. నువ్వు ఒక్క విషయంలో నువ్వు కోల్పోతే 7 రెట్లు ఇచ్చే దేవుడు. నువ్వు ఒక్క రూపాయి కోల్పోతే, అంటే దుష్టుడు దోచుకుంటే 7 రూపాయలు ఇచ్చేలాగా నీ దేవుడు చేయగలడు. కానీ మనము దేవుడు చెప్పిన పని చేయగలగాలి. వీళ్ళు సవాలుతో కూడిన దేవుని మందిరాన్ని కట్టడానికి ఇష్టపడ్డారు. ఎవరేమనుకున్నా, ఎవరు ఎదురొచ్చినా, ఏమైనా పర్వాలేదు, మేము మాత్రం మందిరాన్ని పూర్తి చెయ్యాలి అని పూనుకున్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? కొంతకాలం ఎప్పుడైతే కోరేష్ ఆగిపోయాడో, అదేంటి అర్థహస్త రాజు వచ్చాడో, స్టాప్ చేయమని చెప్పాడో, మళ్ళీ అక్కడ స్టాప్ అయిపోయిందో, మళ్ళీ దర్యావేష్ వచ్చాడో, మళ్ళీ ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఇంకా శత్రువు కొంతకాలమే నిన్ను ఆపగలడు, శత్రువు కొంతకాలమే నిన్ను బంధించగలడు, శత్రువు కొంతకాలమే నిన్ను నిరుత్సాహపరచగలడు, శత్రువు కొంతకాలమే నిన్ను అనారోగ్య పాలు చేయగలడు, శత్రువు కొంతకాలమే నిన్ను బంధించగలడు. ఎప్పుడైతే మన స్థానంలో ఉండాలి అన్న నిరీక్షణతో దేవుడి పని చేయటం కోసం మనం పరిగెత్తుతూ కష్టపడతామో, దేవుడు మళ్ళీ ఇంకొకరిని పైకి లేవనెత్తుతాడు మనల్ని విడిపించటానికి.
మనము పని చేయటానికి, దర్శనాన్ని నెరవేర్చడానికి. ఈరోజు బంధింపబడ్డావేమో, దేవుడు నిన్ను విడిపించటానికి దర్యావేష్ లాంటి వాళ్ళని పంపిస్తున్నాడు. ఈరోజు నువ్వు పని చెయ్యాలనే ఆశతో ఉండి చెయ్యలేని స్థితిలో ఉన్నావేమో, దేవుడు ఈరోజు నీకు సహాయాన్ని రాజుగారి ఖజానాలోంచి పంపిస్తున్నాడు. ఈరోజు దేవుని సేవ చెయ్యటం కోసం ఆసక్తితో ఉన్నా కానీ ఏ ప్లేసు లేక, స్థానం లేక ఉన్నావేమో, దేవుడు ఆయన హస్తాన్నే నీకు చూపించి మార్గాన్ని తెరవబోతున్నాడు. కేవలం మనం చెయ్యాలి అన్న ఆశ చాలా అవసరమైనది. దేవుడి కోసం నిలబడాలి అన్నది చాలా అవసరమైనది. దేవుడి కోసం మనం పరిగెత్తుతున్నామా? అన్నీ మూసుకుపోయాయి, అందరూ ఆటంకపరుస్తున్నారు, అందరూ అదేంటి ఇంకా డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఇంకేం చెయ్యాలి అని నువ్వు ఆపేస్తే ఎప్పటికీ జీవితం ఆగిపోయినట్టే ఉంటుంది. మనం దేవుడి కోసం ముందుకు వెళ్ళాలి అని ఎప్పుడైతే పరిగెత్తే ఆశతో ఉంటామో, దేవుడు అనేకమైన ద్వారాల్ని తెరిచే దేవుడై ఉన్నాడు. దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడెను. ఏంటి? దేవుడి స్థానంలో ఏవైతే ఆ స్థానాన్ని తప్పి దుష్టుడు దోచుకుని వెళ్ళిపోయాడో మళ్ళీ ఎక్కడికి వచ్చాయి అవి? వాటి స్థానంలోనికి వచ్చాయి. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం ఆఖరి లైన్ నేను చెప్తున్నాను. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం ఆఖరి లైన్. దేవుని మందిరంలో వాటి స్థలమందు పెట్టబడెను. అంటే స్థానాన్ని తప్పించిన కానీ మళ్ళీ దేవుడి వస్తువు ఎక్కడికి వచ్చింది? అదే స్థానంలోనికి వచ్చింది. కారణం ఏంటి? వీళ్ళు మందిరపు పనిని ఆపలేదు. ఈరోజు దేవుడి కోసం మన ప్రయాస ఎప్పుడు ఆపడానికి వీల్లేదు. ప్రయాస పడుతూనే ఉన్నారు. దేవుడి కోసం కష్టపడుతూ ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేస్తున్నామన్నది ఒకసారి రాసుకొని, లేదంటే ఒక్కసారి తలంచుకొని, ఈ పనులన్నిట్లో దేవుడి కోసం మనం ఏమైనా ప్రయాస పడుతున్నామా? దేవుని కోసం ఏమైనా చేస్తున్నామా? దేవుని కోసం ఏమైనా ఇస్తున్నామా? లేదంటే దేవుడు కోరుకున్నది మనం ఏదైనా చేస్తున్నామా అన్నది ఒకసారి చెక్ చేసుకుంటే అప్పుడు దేవుడు మనకి సహాయం చెయ్యాలా వద్దా, దేవుడు మన జీవితాన్ని, మన కుటుంబాన్ని అభివృద్ధి చెయ్యాలా వద్దా అన్నది మనకే తెలిసిపోయింది. కొన్నిసార్లు దేవుడు చెయ్యట్లేదన్న ప్రశ్న మాత్రమే మిగిలిద్ది. దేవుడు సహాయం చెయ్యలేదు, దేవుడు ఇవ్వలేదు, దేవుడు దీవించలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, అసలు ఎందుకు ఇవ్వాలా? నువ్వు దేవుడి స్థానాన్ని, అంటే దేవుడు నిలబడిన స్థానాన్ని దేవుడికి ఇవ్వకుండా, దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నప్పుడు మనం ఏమి చెయ్యకుండా మనం ఖాళీగా, లేదంటే మన పనుల్లో మనం ఉండిపోయి దేవుడు ఏదో చెయ్యాలనుకుంటే ఎట్లా చేస్తాడు? మన దగ్గర నుంచి కూడా ఆయన ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. వాళ్ళు మందిరాన్ని కట్టడం ఆపలేదండి. అర్థహస్త రాజు చెప్పినప్పుడు కొంతకాలం నిలిచిపోయినా కానీ మళ్ళీ ప్రవక్తలు వచ్చి ఎప్పుడైతే వాళ్ళని మేలుకొల్పారో, ప్రవక్తలు వచ్చి ఎప్పుడైతే మీరు కట్టాల్సింది అని చెప్పారో, ఇంకా ఎవ్వరి మాటను లెక్క చేయకుండా మళ్ళీ ప్రారంభించి ఎవ్వరి ప్రోత్సాహం లేకుండా మందిరాన్ని వారు కట్టుకుంటే ఇప్పుడు మళ్ళీ రాజుగారి ఖజానాలోంచి ఏమొస్తుంది? వారికి కావాల్సింది వస్తుంది. వారి బంగారం వారి స్థానంలోనికి, వారి మందిరంలోనికి వచ్చింది. నువ్వు దేవుడు పని చేస్తుంటే, దేవుడు చెప్పిన పనిని చేస్తుంటే దేవుడు నేను గొప్ప స్థానంలో పెడతాడు. ఎక్కడ పెడతాడు? గొప్ప స్థానం. ఎందుకు ఈ గొప్ప స్థానం గురించి చెప్తున్నానంటే, ఒక కుటుంబ విషయమైనా కానీ కొన్ని కుటుంబాలు పలానా వాళ్ళు ఉండేవారురా ఇప్పుడు లేరు అన్న కుటుంబాలు చాలా ఉన్నాయి.
పలానా కుటుంబాలు మా తాతల కాడి నుంచి ఇంకా ఉన్నాయిరా అన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. కారణం ఏంటి అంటే దేవుడు దీవిస్తే 1000 తరాల వరకు దీవిస్తాడంట. దేవుడు దీవిస్తే 1000 తరాల వరకు దీవిస్తాడంట. దేవుడు దీవెన లేకపోతే మన కుటుంబం అక్కడితోటి ఆగిపోయింది. మన కుటుంబం అక్కడితోటి ఆగిపోయింది. ఈరోజు నీ కుటుంబానికి నీ దేవుడు తోడై ఉండాలి అంటే నీ దేవుడు దీవించే విధంగా నువ్వు పనులు చేయాలి. ఎస్, నీ వర్క్కి, నీ ఫ్యామిలీకి, లేదంటే నీకున్న ప్రతిదానికి ఎంత టైం ఇస్తున్నావో నీ దేవునికి కూడా నువ్వు టైం ఇస్తేనే ఆయన నిన్ను ఒక స్థానంలో పెడతాడు. ఒక స్థానంలో పెడతాడు. విన్న వాక్యం ఇక్కడ వరకైనా విడిచి పెట్టేసి వెళ్తే గోడలు సాక్ష్యం ఇస్తాయంట. ఏంటి? పలానా పవన్ గాడికి పలానా రోజు పలానా వాక్యం చెప్పబడింది, అయినా కానీ నథింగ్, ఈ చెవులోంచి విని ఈ చెవులోంచి వదిలేశాడు, ఏం చేయలేదని గోడలు సాక్ష్యం ఇస్తాయంట. ఏం సాక్ష్యం ఇస్తాయి? గోడలు సాక్ష్యం ఇస్తాయి. అలా కాకుండా స్థానాన్ని పొందుకునే వారిగా ఉండాలా. ఎలా ఉండాలా? స్థానాన్ని పొందుకునే వారిగా ఉండాలి. 6వ వచనం చెప్పి మనం ముగించుకుందామండి. కావున రాజు అయిన దర్యావేషు ఇలాగ సెలవిచ్చెను, నది యువతల అధికారి అయిన తత్తన్నయ్య అను నీవును, షెత్తర్బొజ్జయు అను నీవును నది యువతల మీతో కూడనున్న అర్పరస్కాయులను యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరుగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. ఏమంటున్నాడు దర్యావేషు? ఎవరైతే వ్యతిరేకించారో, ఎవరైతే ఎవడ్రా మిమ్మల్ని కట్టమన్నది అని అడిగారో వాళ్ళకి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని? అధికారులు, మీరు నది యువతల మీతో కూడానున్న అర్పరెస్కాయులను యూదుల జోలికి పోక, ఏంటి? దేవుని పని, దేవుని మందిరపు పని జరుగనిచ్చి వారి అధికారులను పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. శత్రువులు వస్తారు కొంతవరకు, కానీ శత్రువులకు వ్యతిరేకంగా పోరాడగలిగితే దేవుడు శత్రువులే లేకుండా చేస్తాడు. శత్రువులకు భయపడి మందిరాన్ని, దేవుని పనిని కట్టడం ఆపేస్తే ఈ జీవితం మొత్తం శత్రువు మనల్ని దుల్లగొడతానే ఉంటాడు. శత్రువుకి మనం ఆహారం అవ్వాల్సిందే. ఈరోజు శత్రువు పైన విజయాన్ని పొందటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఏ శత్రువు కూడా మనని మన పైన జయం పొందటానికి దేవుడు మనకి ఆజ్ఞ ఇవ్వలేదు, శత్రువు కూడా ఆజ్ఞ ఇవ్వలేదు. ఆఖరికి యోబు విషయంలో అంటున్నాడు, తన ప్రాణాన్ని ముట్టుకోవడానికి అధికారం నేను ఇయ్యను అంటున్నాడు. అది పాత నిబంధన. కొత్త నిబంధనలో దుష్టుడికి మన శరీరాన్ని ముట్టుకునే అధికారం కూడా దేవుడు ఇవ్వలేదు. అధికారం ఎవరిస్తున్నాం అంటే మనమే ఇస్తున్నాం. ఎవరిస్తున్నారు? మనమే ఇస్తున్నాం. దారి తప్పి మన పనులు ఎక్కువైపోయి దేవుని వైపు మనము చూడక ఉన్నాం కాబట్టి శత్రువు ఏం చేస్తున్నాడు? మన జీవితాలతోటి ఆడుకుంటున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? శత్రువులకు వ్యతిరేకంగా నిలబడి దేవుని పని జరగాలి అని కంటిన్యూగా జరగనిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దర్యావేషు ఏమంటున్నారు? మీరు వారి జోలికి పోక వాళ్ళ మందిరాన్ని కట్టనీయుడి. ఈరోజు యేసయ్య కూడా మీకు ఆజ్ఞాపిస్తున్నాడు, నువ్వు కంటిన్యూస్గా దేవుని పని కోసం నువ్వు నిలబడగలిగితే, కంటిన్యూస్గా నువ్వు ప్రార్థనలో ఉండగలిగితే, కంటిన్యూస్గా నువ్వు నాతో నడవగలిగితే, కంటిన్యూస్గా నువ్వు దేవుడి పని కోసం పరిగెత్తగలిగినట్లయితే ఏ శత్రువును నిన్ను దాటనివ్వకుండా, ఏ శత్రువు నిన్ను ఆపనివ్వకుండా, ఏ శత్రువు నీ వరకు రానివ్వకుండా నేను చూసుకుంటానంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చేసే పని చెయ్యి. అంటే ఏంటి?
దేవుడి కోసం నువ్వు పడే ప్రయాస, లేదంటే దేవుడి కోసం నువ్వు చేసేది జరగనివి, దాన్ని నువ్వు ఆపొద్దు, ఆ మందిరాన్ని కట్టు అంటూ దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నీకేం దేవుడు చెప్తున్నాడు, నీకేం చెప్తున్నాడు? స్పెషల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట చెప్తాడు. నాకు ఒక సేవ, నాకు ఒక పని, మీకేం చేయమని చెప్తున్నాడు దేవుడు? ఏం చేయమని చెప్తున్నాడు దేవుడు? మిమ్మల్ని ఏం చేయమని చెప్తున్నాడు? అది మీకు తెలియాలా? తెలియకపోతే మన జీవితం ప్రశ్నార్థకమే. ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినా అది వేస్టే, ఎన్ని ప్రార్థనలు చేసినా వేస్ట్. ఎందుకంటే దేవుడి స్వరాన్ని వినగలగాల, దేవుడు చెప్తున్నది చెయ్యగలగాల. ప్రభువా, ఈరోజు నా పని ఏంటి, నేను చెయ్యాల్సిన పని ఏంటి, నేను ఏ విధంగా నీ పనిలో తోడ్పడాలి, సహాయం చేయాలి, ఏ స్థానంలో నిలబడాలి, ఎక్కడ నిలబడాలి, అది నాకు తెలియజేయి. ఆ పనిలో నన్ను వాడుకొని ఎప్పటికప్పుడు మనం దేవుణ్ణి అడగాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుడా మీకు స్తోత్రం, యేసయ్యా తండ్రి మీకు స్తోత్రం. రిమా జహంద్ర షకే జబెల్లా హో జఖంద్ర షకా జహే తజూరి మాంద్ర క్లుషో జెమి అంద్ర షకే జమంద్ర హలా షబాజ్ జఖంద్ర జహే లు అనా జెమే లహే సమి అంద్ర షకే జహి అంద్ర షకో. I break this all disturbance, Lord. I break this all disturbance spirit, oh Lord. Rekandra shake zami andra shake. What the disturbance is going in their hearts, I break that spirit, oh Lord. Rekandra shake. Every irritation spirit, I break it. I break it. I break it in Jesus' name. Rekandra shake. Ayya, నీ పనిలో మమ్మల్ని వాడుకోండి తండ్రి. పనిని జరగనివ్వండి, మందిరాన్ని కట్టనివ్వండి, వారి జోలికి పోక అంటూ దర్యావేష్ ఆజ్ఞాపిస్తున్నాడు. ఈరోజు మమ్మల్ని ఏం చేయమంటారు? మా పని ఏంటి? కేవలం నామకార్థంగా వచ్చి వెళ్ళటమేనా మా జీవితం? అయ్యా మేము ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? అయ్యా ఎంతవరకు మా ఆత్మీయ జీవితం, ఎంతవరకు మా ఆత్మీయ జీవితం? ఎంతవరకు మా ఆత్మీయ జీవితం? అయ్యా ఎంతవరకు మా పరుగు, ఎక్కడికి పరుగు పెడుతున్నాం? అసలు ఎవరి కోసం జీవిస్తున్నాం, ఎందుకు జీవిస్తున్నాం? కేవలం ఒక వ్యక్తి, ఒక మనిషి, కుటుంబం కోసమే మా జీవితం అయితే నువ్వు మమ్మల్ని పుట్టించాల్సిన అవసరమే లేదు. మేము ఎవరి కోసం జీవిస్తున్నాం? అయ్యా ఎక్కడికి మా పరుగు, ఎక్కడికి మా పరుగు? అయ్యా వాటి విషయాలు సరి చేసుకోవడం మాకు నేర్పించండి అయ్యా. దారి తప్పామయ్యా, దారి తప్పాం, దారి తొలిగం, మాకు ఇష్టమైన వాటి వెనకాల పరిగెడుతున్నాం. అందుకే ఈరోజు శత్రువు మమ్మల్ని ఆడుకుంటున్నాడు. అలా కాకుండా తండ్రి నీకు అనుకూలమైన స్థానంలో ఉండటానికి సహాయం దయచేయండి, నీ పనిని చేయటాన్ని కృపను చూపించమంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అదే